హిమరాయిడ్స్ పైల్స్ అంటే మోషన్ పోయే ఏరియాలో కొన్ని రక్తనాళాలు ఉబ్బి మోషన్ పోయే టైం ఇబ్బంది పెట్టడం, పెయిన్, రక్తనాళాలు పగిలి బ్లీడింగ్ అవ్వడము, మెయిన్గా ఇవి లక్షణాలు ఉంటాయి. ఇది రావడానికి కారణం ఏంటంటే చాలా లాంగ్ స్టాండింగ్గా ఉండే కాన్స్టిపేషన్, కొందరికి మోషన్ సరిగా క్లియర్ అవ్వకపోవడం, మోషన్ వెళ్ళినప్పుడు ఒత్తిడి, ప్రెషర్ పెట్టడం. పైల్స్ అంటే మోషన్ పోయే ఏరియాలో కూషన్ ఉంటుంది, సాఫ్ట్ టిష్యూ లాగా. అది మనం ప్రెషర్ పెట్టినా కొద్దీ కిందికి జారి బయటకు వచ్చేస్తే పైల్స్లో ఫామ్ అవుతుంది. మీకు ఒకవేళ కాన్స్టిపేషన్ ఉంటే, లేకుంటే మీ డైట్ సరిగా లేదు, మోషన్ రెగ్యులర్గా టైం టు టైం వెళ్ళరు, 2 days 3 daysకి ఒకసారి వెళ్తారు, వెళ్ళినప్పుడు మోషన్ గట్టిగా హార్డ్ రావడము, లేకుంటే కొందరికి లూజ్గా మోషన్ నార్మల్గా అవ్వక లూజ్గా వాటరీగా అవుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా, ఇలాంటి పేషెంట్లకు పైల్స్ కానీ హిమోరాయిడ్స్ కానీ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే పెయిన్, మోషన్ పోయేటప్పుడు బ్లీడింగ్ కూడా ఫ్రెష్ బ్లడ్గా, ఏదో మనకు దెబ్బ తాకినప్పుడు బ్లడ్ అవుతుంది కదా, అలా బ్లీడింగ్కు హిమోరాయిడ్స్లో మనం చూస్తుంటాం. మెయిన్గా పెయిన్, మోషన్ హార్డ్ రావడం. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫిజికల్గా చూసి యానోస్కోప్ వేసి చూస్తే వాళ్ళకు పైల్స్ ఉన్నమాట కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. వాళ్ళ గ్రేడింగ్ ఏంటి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, ఇలా సివియారిటీ ఆఫ్ గ్రేడ్ 1 అంటే మైల్డ్ గ్రేడ్ 4 అంటే సివియర్ గ్రేడ్ విత్ ప్రొలాప్స్. ఇలాంటి గ్రేడింగ్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇంటర్నల్ హిమోరాయిడ్సా ఆర్ ఎక్స్టర్నల్ హిమోరాయిడ్సా, అంటే బయట వైపు ఉన్నాయా లేకపోతే లోపల వైపు ఉన్నాయా, ఇవి వాళ్ళు ఐడెంటిఫై చేసి చేస్తారు. దాంతోపాటు కొన్నిసార్లు కొందరు పేషెంట్స్కు యానల్ ఫీషర్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెడతారు, మోషన్ హార్డ్ వస్తున్నందుకు మోషన్ పోయే ఏరియా స్కిన్ అక్కడ క్రాక్ వచ్చి, సేమ్ లైక్ మనకు కొన్నిసార్లు కొందరికి మౌత్లో క్రాక్స్ వస్తాయి, సైడ్లో యాంగిల్లో అలానే క్రాక్ వస్తాయి, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో పైల్స్తో పాటు ఫిషర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ మనకి పైల్స్ తోటి మీరు బాధపడుతుంటే అర్లీ గ్రేడ్స్ లైక్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 చాలాసార్లు మనం చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, డైట్, ఫుడ్ హ్యాబిట్స్, అడికేట్ వాటర్ తీసుకొని కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తే చాలాసార్లు మనం ఈ పైల్స్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ గ్రేడ్ 4, గ్రేడ్ 3 ఇంకా 4కి అయితే డెఫినెట్గా చాలా పేషెంట్స్కు మెడిసిన్స్ తోటి చాలా టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. వాళ్ళకు సర్జరీ కానీ లేజర్ కానీ ఈ ట్రీట్మెంట్ అవసరం డెఫినెట్గా, ఇప్పుడు కాకుండా కానీ నియర్ ఫ్యూచర్లో వాళ్ళకి అవసరం పడవచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 మెడిసిన్స్ కానీ లేకుంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ ఎలా చేయాలంటే ఫుడ్, డైట్ రెగ్యులర్గా తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలా పేషెంట్స్ ఏంటంటే మనం చూసేది పైల్స్లో ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకు మనం ఈ పైల్స్ కానీ హిమోరాయిడ్ చూస్తుంటాం. కొద్దిగా నాన్ వెజ్ తగ్గియడము, స్పైసీ ఫుడ్ లేకుంటే మసాలాలు తగ్గియడము, మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, ప్లాంట్స్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫైబర్స్ ఉన్న డైటు, వాటర్, అడికేట్ వాటర్. కొందరు ఏంటంటే ఫుడ్ తింటారు కానీ వాటర్ కొద్దిగానే తీసుకుంటారు, సో దానివల్ల మోషన్ కూడా సాఫ్ట్ అవ్వక హార్డ్ అవుతుంది. ఇంకా మీకు ఆల్రెడీ ఏమైనా కాన్స్టిపేషన్ రిలేటెడ్ అదర్ హెల్త్ ఉంటే దానికి ప్రాపర్గా మెడిసిన్ తీసుకొని కాన్స్టిపేషన్ కంట్రోల్ చేయడం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్ ఫుడ్, బయట జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. ఇవి మీరు డైట్లో కానీ మోడిఫికేషన్ చేసుకోవడం. దాంతోపాటు మెడిసిన్ పార్ట్లో చూస్తే సిట్స్ బాత్, కొద్దిగా వేడి నీళ్ళల్లో కొద్దిగా కూర్చోవడం, మోషన్ స్నానం చేయకముందు కానీ మోషన్ పైన తర్వాత కానీ లూక్వార్మ్ వాటర్లో కొద్ది ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బీటాడిన్ వేసి కూర్చుంటే మీకు చాలా మటుకు పెయిన్ రిలీఫ్ కానీ, యానల్ స్పింక్టర్ టైట్ ఉంటే అక్కడ యానల్ పెయిన్ ఉంటే అది రిలీజ్ అయ్యి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. మెడికేషన్స్లో స్టూల్ సాఫ్ట్గా రావడం, హార్డ్ రాకపోవడం, కాన్స్టిపేషన్ ట్రీట్ ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి. ప్లస్ ఏమైనా పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్, మోషన్ పోయే ఏరియాకు ట్యూబ్ ఇవ్వడం లైక్ పైలోరేట్ క్రీమ్ కానీ ఇలాంటి మెడికేషన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ టెంపరీ. ఎప్పటిదాకా మీ కాన్స్టిపేషన్, మీ డైట్ హ్యాబిట్ మీరు చేంజ్ చేయరో మెడిసిన్ కూడా కొన్ని రోజుల తర్వాత పనిచేయకపోవచ్చు. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4లో చాలాసార్లు మీరు ఇన్నింది ఏంటంటే సర్జరీ ఆర్ లేజర్ ట్రీట్మెంట్, ఇవి ఆప్షన్స్. సర్జరీలో పైల్స్ ఉన్న బయటకు వచ్చినవి కట్ చేసి తీయడం, లేజర్లో లోపట్నే వీటిని మెల్ట్ చేయడం బ్లడ్ వెసల్స్కు. కానీ మన సిటీ వాస్కులర్లో ఇలాంటి, ఎందుకంటే కింది నుంచి చేస్తాం కాబట్టి సర్జరీ మోషన్ ఏరియా కాబట్టి స్పైనల్ అనెస్థెషియా ఇచ్చి చాలా పెయిన్ఫుల్ ఏరియా కాబట్టి అక్కడ మనము టచ్ చేయడం, ఆ స్పైనల్ అనెస్థెషియా చేయాలి. వితౌట్ అనెస్థెషియా మనం చేయలేము, ఎందుకంటే ఆ ఏరియా సెన్సిటివ్ ఉంటుంది, ప్లస్ పెయిన్ కూడా బాగుంటుంది. సర్జరీ చేసేటప్పుడు మనం అక్కడ కటింగ్లో అయితే కుట్లు పడతాయి, కటింగ్ ఉంటుంది కాబట్టి చాలా పెయిన్ ఉంటుంది. లేజర్లో కొద్దిగా మినిమల్ పెయిన్ ఉంటుంది, కానీ మోషన్ ఏరియాకే వెళ్తున్నాం కాబట్టి అక్కడ 3 days 4 days అక్కడ హీలింగ్ అయ్యే వరకు చాలా పెయిన్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మోషన్ పోయే ఏరియాలో లేజర్ కానీ సర్జరీ చేసినప్పుడు చిన్న హోల్ ఉన్నా కానీ మోషన్లో ఉన్న బ్యాక్టీరియాస్ కానీ అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పస్ ఫార్మేషన్ మనం దానికి ఎంత క్లీన్ పెట్టుకున్నా కానీ మోషన్ పోయే ఏరియా కాబట్టి కొద్దిగా పచ్చిగా తడిగా ఉండడం కామన్. అక్కడ కాల్నరం నుంచి కానీ చెయ్యి నరం నుంచి కానీ సేమ్ మన బ్లడ్ వెసల్స్ నుంచి వెళ్ళి హిమోరాయిడ్స్కు సప్లై చేసే బ్లడ్ సప్లైని మనం స్టాప్ చేసి అక్కడ బ్లీడింగ్ ఆపచ్చు. ఆ ష్రింక్ అయిపోయి పైల్స్ అన్నమాట
క్యూర్ అయిపోతాయి. సో ఎక్కడ మనం మోషన్ పోయే ఏరియా టచ్ చేయకుండా, మోషన్ పోయే ఏరియాకి అక్కడ స్పైనల్ ఎనస్థీషియా ఇవ్వకుండా మనం వీటిని ట్రీట్ చేయొచ్చు. ఈ టాపిక్ గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కింద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అని చేయండి, లేకుంటే కమెంట్స్ అని పెట్టండి. నేను చదివి మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.